సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు అయితే మేము జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. అండ్ మేము దీని గురించి చాలా అరేంజ్మెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నాం. అండ్ ఒక డిస్క్లైమర్, మీరెవరు చిన్నపిల్లలు అండర్ ఏమో ఎంత ఏజ్ ఉంది, నేను స్క్రీన్ పైన వేస్తాను ఇక్కడెక్కడో, దాంతుంటే కనుక మీరు ట్రై చేయొద్దు. అండ్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తున్నాం ట్రై. సో నెవర్ ట్రై దిస్ ఛాలెంజ్. అండ్ నెవర్ అని కాదు, చేయకండి అంతే. సో హియర్ ఆర్ అవర్ అరేంజ్మెంట్స్. ఐస్ క్రీమ్ ఇది బై వన్ గెట్ వన్ వచ్చింది, సవకాన్ని తీసేసుకున్నాం. అండ్ ఇంకొకటి చాక్లెట్, షుగర్ అండ్ పాయసం అనమాట. గురు ఎలా ఉండదు అనుకుంటున్నావు? మొత్తం అయితే చదివినా, నాకు ఎందుకో డొల్లా ఏం ఉండదు అనిపిస్తుంది, మొత్తం డొల్లా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బ్రో యా, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అద్భుతమైన చిప్ అనుకుంటున్నా. రవి, నీకు ఒకటి కాదు రెండు ఇస్తాను. పట్టు. ఎన్నెన్నో చూసిన, ఇది ఒక లెక్క నాకు ఎంతో స్పైసీ ఫుడ్ తిన్నా. సో స్పైస్ అలవాటు అంటావు? అంతే. స్పైస్ 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 స్పైస్. ప్రవీణ్ ద హీరో అసలు ఏముండదు, అవి ఎన్నెన్నో చూసాం, ఇది ఒక లెక్క అన్నాడు. ఓకే, దీన్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాడు. Can you handle this deadly chip made with Carolina Reaper pepper, created for the sheer pleasure of intense heat and pain? Intense heat and pain. Created for the sheer pleasure of intense heat and pain. Short-term loss of speech, mouth on fire, impaired visions, extreme profanity. RIP. What the రూల్స్ అయితే చాలా సింపుల్. మేమైతే టూ చిప్స్ అయితే కొన్నాము. దీని నుంచి నలుగురు తప్పించుకోకూడదని అయితే ఫిక్స్ అయ్యాము. ఎవరు తప్పించుకోకూడదు. సో మేము ఎలాంటి రూల్స్ పెట్టామంటే, ఫస్ట్ ఈ బాటిల్ ఏదైతే ఉందో మన నలుగురు మధ్యలో పెట్టి స్పిన్ చేస్తాము. సో ఫస్ట్ ఎవరి మీద అయితే అది ల్యాండ్ అవుతుందో తను వాళ్ళతో ఎవరితో ఛాలెంజ్ పెట్టుకోవాలనుకుంటున్నాడో వాళ్ళ అపోనెంట్ని పిక్ చేసుకుంటాడు అనమాట. సో వీళ్ళిద్దరూ 5 minutes టైమర్ పెడతాం. ఆ 5 minutes లైక్ ఏమి స్వీట్ ఇవి ఉన్నాయి కదా, ఇవేవి తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఫస్ట్ టు కిట్ లూజ్ ద గేమ్. అండ్ వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత ద రెస్ట్ ఆఫ్ ది టూ విల్ పార్టిసిపేట్ అనమాట. సో అది ద రూల్. ఇవి అయితే అన్ని రెడీగా ఉన్నాయి, కప్పులో ఇక్కడ వేసుకోవడమే తక్కువ. గురు, ప్రవీణ్ అండ్ యశ్వంత్ అండ్ మీ, we 4 are the participants, the 4 dimensions. Round 1. ఇప్పుడు నువ్వు ఎవరిని పిక్ చేసుకుంటావు మా ముగ్గురులో? ఐదర్ హిమ్, హీ ఆర్ మీ. ఎవరిని పిక్ చేసుకో? ప్రవీణ. బ్రో, నువ్వు ప్రవీణ్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి చెప్తావా? ఆయన ఒక ఊపు, ఉద్యమం, ఆయన అన్ని ఆయన తిరగలేదు. ఆయన నా నమ్మకం, నా ధైర్యం, నా ఊపు ఇస్ ద మ్యాన్. ఓకే, ఇప్పుడైతే మేము 5 minutes టైమర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఏది చిప్, ఈ చిప్లో ఒకటైతే వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ లీవ్ విట్స్ ద ఛాలెంజ్. చెప్తా బ్రో, ఇక్కడ కొడుతుంది, అక్కడి నుంచి నాకే కొట్టింది. కొట్టున్నది. జోలో చిప్ అవుట్. ఇద్దరు ఖాహో సరిగ్గా గాలి. చియర్స్. ఓకే, కమాన్ చియర్స్. ఓకే, నేను 3, 2, 1 చెప్తా. ఎనీ లాస్ట్ వర్డ్స్, ఐ మీన్ ఎనీ ఫైనల్ ఏదో ఒకటి వర్డ్స్. నేను చచ్చిపోతే నువ్వే కారణం. ఎన్నో చేసాం. ఈడైతే అదే కాన్ఫిడెన్స్ మీద ఉన్నాడు. ఆగో, ఏం స్టార్ట్ చేయలేదు. ఓకే, 3, 2, 1 గో. మొత్తం వెళ్ళాలి. యశ్వంత్ బ్రో ఎలా ఉంది ఒకసారి అడుగు. ఎలా ఉంది? పెద్ద ఏం లేదా బ్రో? ఎలా ఉందా? ధ్యానంలోకి వెళ్ళిపోయాడు దెబ్బకి. ఏదో మాట్లాడు. అసలు ఈడు కాన్ఫిడెన్స్ ఆల్రెడీ 35 seconds అవుతుంది. ఇద్దరు ఖాళీ కూర్చున్నారు. ఏం గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. బ్రో, వన్ క్విట్?
యు ఆర్ 57 seconds. అయిపోయిందా? క్విట్టా క్విట్ లేదు. ఒరే మనిషిమా మార మృగాన్ వారా 1 పాయింట్ అయిపోయింది. యశ్వంత్ బ్రో అయితే క్విట్ అనమాట. బ్రో మెల్ల స్పైసీ ఫుడ్ అన్నారు డొల్లా. దీనికన్నా మించింది ఏదైనా ఉంటే తీసుకో ట్రై. బాబు నువ్వు డైలీ ఏం తింటావు? మొక్కల దానా, మక్క పిండి, పత్తి కల్లి 3 కలిపి పెడతాం. మండుతున్నట్టుంది. ఏ బ్రోకి ఐస్ క్రీమ్ పెట్టేయండి ఎవరు. గురు పో ఐస్ క్రీమ్ పెట్టి. నేను పెడతా. నన్ను చూస్ చేసుకున్నాడుగా, నేనే పెడతా. టు బి ఫ్రాంక్ తినొచ్చు, బట్ నేను సిచ్యువేషన్ కష్టం, ఎందుకంటే హెల్త్ బాగాలేదు. అయినా ట్రై చేసినంటే గ్రేట్. కారం అయితే పీక్స్ మండుతున్నది, కానీ నీకు లోపలికి వెళ్ళిపోయి గుండెల నుంచి మండడం, గొంతులో మండిపోవడాలు అట్లా ఏం లేవు. నాకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే సడన్ గా దగ్గు ప్రాబ్లం ఉంది, ప్లస్ సడన్ గా అంత కారం వెళ్ళేసరికి వస్తున్నది. అంతేనా? అయితే ఐస్ క్రీమ్ ఏం తింటారు లైట్ తీసుకుని. కానీ నిజం చెప్తున్నా, వాడు రిప్పు లాస్ట్ వర్డ్స్ అన్నంత అయితే ఏం లేదు. జస్ట్ రిప్ ఏం లేదు, లేదు రిప్ ఏం లేదు. అది ఒప్పుకుంటా. అవిలి మింగండి, డైరెక్ట్ కొంచెం కొంచెం క్రంచెస్ లో మింగకండి, పక్క ఏదో ఒకటి అవుద్ది. లోపల ఇక్కడ మెయిన్ గా ఇక్కడ కారం వేస్తారు డైరెక్ట్ మీకు. అరే ఇప్పటికీ నీకు ఏమనిపించట్లే? ఇప్పటికి లిటరల్ చెప్తున్నా, గాడ్స్ వేర్ నాకు ఏమనిపించట్లేదు. మంట అయితే అవుతలేదు, తగ్గుతున్నది కారం కానీ మంట అవుతలేదు. నోట్లో మండుతుంది అంటున్నావు లైట్గా. లైట్గా ఎక్కువ గట్టిగా మండుతున్నది, నోట్లో మండుతున్నది బాగా. నాకైతే పర్సనల్ ఇది రౌండ్ 3 అనుకుంటా కదా యశ్వంత్ బ్రో వేసేది. 3 థర్డ్ రౌండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అండ్ ఇంకా కూడా నోరు మండుతుంది అంటున్నాడు. ట్రై చేయకండి, మాక్సిమం ఒక ట్రై చేయకండి. కారం తిన్న లేదా అసలు ట్రై చేయకండి. కారం తినని వాళ్ళు తినని వాళ్ళు అసలు ట్రై చేయకండి. ఇది మాక్సిమం ట్రై చేయకండి. ట్రై చేసినా ఇలాంటివన్నీ పక్కన ఉండాలి, పక్కా ఉండాలి. ఇప్పుడు అతను అంటే ఎక్కువ కారం తింటున్నాడు కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి ఓకే, నేను అంత కారం తినను, బట్ ఓకే మీడియం స్పైస్ తింటా, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. లోపల నుంచి మండడాలు అయితే ఏం లేవు, ఓన్లీ నోరు మండుతుంది. నోరు గిట్టి మండుతున్నది, తిన్నంతసేపు మండదు, మళ్ళా తినడం అయిపోయినా మండుతున్నది. అందుకని 3rd స్కూప్ వేసుకున్నా. ఇప్పుడు పర్వాలేదు, సెటిల్డ్. అందుకనే ఇంకా తింటలే, కొంచెంసేపు ఆగే. ఓకే, మరి లోపల నుంచి మండిపోయి అలాంటివి అయితే ఏం లేవు, ఫైన్. సో ఇప్పుడైతే రౌండ్ 1 అయిపోయింది. 3 scoops ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే తిన్నా. ఈయనైతే అసలు ఏం తినలేదు, మాక్సిమం ఏం తినలేదు. కారం అయితే లేదు, ఫుల్ తింటాడు యాక్చువల్గా కారం, అందుకని తట్టుకున్నాడు. నేను మీడియం స్పైస్ తింటా కాబట్టి ఓకే, మేనేజబుల్. 3 scoops తిన్నా, ఒక మంచి చాక్లెట్ తిన్నా. వాటర్ మాత్రం తాకండి ఒకవేళ కారం అయితే, అదే తప్పు చేసా, ఇంకా ఎక్కువ వెళ్ళింది దానివల్ల. సో ఇప్పుడు రౌండ్ 2, మా ఎడిటరు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, వాళ్ళిద్దరు. సో చూద్దాం. గైస్ యాక్చువల్లీ ఈ చిప్ ఇరిగిపోయింది వాళ్ళు తీసేటప్పుడే, సో 2 partsకి డివైడ్ చేసిరు. చూద్దాం. ఇక్కడైతే స్టాప్ వాచ్ రెడీగా ఉంది, అండ్ లెట్స్ సీ వాళ్ళు ఎంతసేపు తట్టుకోగలుగుతారు, ఏం చేయగలుగుతారు అన్నది. మ్యాక్సిమం తినేటోళ్ళే కాబట్టి ఉండొచ్చు కొంచెంసేపు, నా అలాగ కాకుండా. ఓకే, సో టైమర్ అయితే 3, 2, 1. తినేనమ్మటే మసాలా మాత్రం గుప్పని కొడుతుంది. వాసన నీకు చిప్ ప్యాకెట్ తీసేటప్పుడే వాసన గుప్పని కొడుతుంది, దూరంగా ఉన్నా కానీ. ఎక్స్పీరియన్స్ ఏంటంటే బాగుంది, కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఉంది స్పైస్ అయితే మొత్తం, స్పైస్ అయితే ఉంది, మొత్తం చుట్టేస్తుంది లోపల. బాగానే ఉన్నారు గైస్. నాకు అంతగా ఏమి అనిపించలేదు, పెద్ద చెమటలు పడుతున్నాయి, అది వేరే విషయం అనుకోండి. యాక్చువల్ చెమటలు పట్టకూడదు, నాకు చెమటలు పట్టలేదు, బట్ కారం చచ్చిపోతారు చెప్తున్నా. చేతులు జాగ్రత్త గైస్, తిన్నాక పట్టుకుంటే. అస్సలు నాకైతే గురువు క్విట్ చేస్తాడు అయితే అనిపిస్తుంది. గురువు అయితే కిట్ చేస్తాడు, చూద్దాం మరి ఎవరు తొందరగా క్విట్ చేస్తారు. కాలుతుంది, చెప్పాలంటే కాలుతుంది అనుకోండి. బాధ గుర్తుంది నాకు యాక్చువల్లీ ఆ మసాలా అనేది పెట్టుకునేటప్పుడు ఇక్కడ మొత్తం అంటుకుంది. పెదాలకా
నోట్లో మండేదానికన్నా పైన మండేది ఎక్కువ ఉంది చెప్పాలంటే. నాకైతే అదే ఇప్పుడు ఇద్దరికి స్టార్ట్ అయిపోయింది. బ్రో చెప్పినట్టయితే గొంతు దాకా ఏం దిగుతలేదు. నా దిగింది, ఇక్కడ వద్ద దిగింది. ఆయన మింగుంటాడు, మింగినా మింగాడు, అది చెప్పాగా. టైం ఎంతేం టైం? టైమర్ అయితే 2 minutes. ఇది యాక్చువల్లీ ఇండియన్స్ చాలా మంది అయితే మేనేజ్ చేసేయగలుగుతారు. ఎందుకంటే ఒకటి spicy వచ్చేసి ఎక్కువ తింటారు కాబట్టి. ఎవరు చేయలేరంటే కారం తక్కువ తినేవాళ్ళు, అసలు కారం అలవాటు లేని వాళ్ళు అస్సలు తినలేరు ఈ వీడియో. గైస్ 5 minutes అయిపోబోతున్నది. అయిపోయింది, 10 అని చెప్పు. అయిపోయింది. ఓకే ఫైనల్లీ సో నెక్స్ట్ వీడియోలో ఏం ఛాలెంజ్ వచ్చినా కూడా ఫస్ట్ టార్గెట్ అయినా దీనే. బ్రో నీ ఫీలింగ్ ఎలా ఉంది? సరే సరే చూసుకుందాం. ఛాలెంజ్ ఏమొస్తుందో కూడా తెలుసు నాకు. ఆ రోజు ఎవరు సఫర్ అవుతారో కూడా తెలుసు నాకు. ఓకే ఓకే సో అట్లా అనమాట. ఛాలెంజ్ ఓకే, ఆ ఛాలెంజ్ నాకు కష్టమే, బట్ ఎవరికి కష్టమో వాళ్ళే ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తున్నారు అనమాట. చూద్దాం. ఓకే చూసుకుందాం నెక్స్ట్ వీడియో. మా ఇద్దరు 5 minutes అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. అండ్ మేమైతే వీడికి ఐస్ క్రీమ్ పెడతా ఉన్నాడు, మేమైతే ఇంకా ఎక్కడికి కదలలే, మేమైతే ఎక్కడ కూర్చున్నాం అక్కడే కూర్చుని ఉన్నాం. మేమైతే 5 minutes పెద్ద టఫ్ ఏం అనిపించలే. ఓకే మండుతుంది. నేను ఏంటంటే ఫస్టే కొంచెం తక్కువ నవ్వులు మింగేసా అలవాట్లో, సో నాకు కొంచెం ఇక్కడ మండుతా ఉంది. ఇంకా నోరు అయితే కంటిన్యూస్గా మండుతానే ఉంది. నేను చెప్పాలి అంటే నేను కారం బాగానే తింటా, వీడు స్పైస్ బాగానే తింటాడు, అండ్ ప్రవీణ్ కూడా బాగానే తింటాడు స్పైస్. సో నేను చెప్పేది సోషల్ మీడియాలో ఇచ్చినంత హైప్ అయితే ఏం లేదు, పెద్దగా అంత ఏం లేదు. ఓకే తినొచ్చు, స్పైస్ తినే అలవాటు ఉంటే యూ కెన్ మేనేజ్, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పేది అయితే ఒకటే, మీరేమన్నా ట్రై చెయ్యాలి అనుకుంటే ముందే ప్రికాషన్స్ అనేవి రెడీ పెట్టుకోండి. రెడీ పెట్టుకున్నాకనే ట్రై చేయండి. అండ్ నార్మల్గా అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే నాకే లైట్గా మండుతూ ఉంది. అలాంటిది ఈరోజు ఈ ప్రికాషన్స్ అన్నీ లేకపోతే యశ్వంత్ బ్రోకి ఎలా ఉండదు అసలు. కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఓకే నైస్ ఎక్స్పీరియన్స్, ట్రై చేయొచ్చు. కానీ బిలో 14 ఎవరు ట్రై చేయొద్దు. అబోవ్ 14 ఉంటే మీరు స్పైస్ హ్యాండిల్ చేయగలిగితే ట్రై చేయండి, లేకపోతే వద్దు. ఇదే నేను ఇచ్చే రివ్యూ అయితే ఇది. ఓకే ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. మేము ఒక ఛాలెంజ్ అనుకుని చెప్పి ఇంకొక ఛాలెంజ్ చేసాం, అది ఆఖరికి ఎండడప్ ఈటింగ్ ఇన్ ఐస్ క్రీమ్ అనమాట. సో మాకైతే పెద్ద మంట అనిపించలే, ఈయనకు బాగా కాలింది. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. అండ్ హోప్ యూ ఎంటర్టైన్డ్. సో నెక్స్ట్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్. ఇలాంటి కంటెంట్స్ ఇంకా చాలా వస్తుంటాయి, చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి, వ్లాగ్స్ వస్తుంటాయి. సో స్టే ట్యూన్డ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ గంటని మెయిన్ గంట ఇస్కో దబావ్ ఇస్కో బజావ్, దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే సీ యూ దెన్ అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. Let's wait and watch. Rapo.